వాతం వాతం అనేది కీళ్ళ వాతం మనం స్పెషల్గా తీసుకుంటే మన బాడీలో కొన్ని రోగాల వలన అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ వల్లనే కావచ్చు, అది స్పెసిఫిక్గా ఒక జాయింట్కి ఉంటే టోటల్గా అన్ని కీళ్ళల్లో ఎఫెక్ట్ అయ్యేది మన ఇమ్యూనలాజికల్ డిజార్డర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ కానీ, ఆర్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, వీటిలలో మనం కీళ్ళవాతంగా భావించడం జరుగుతుంది. కీళ్ళవాతం అనేది మనకు చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళ వరకు నొప్పి మొదలవుతుంది. స్పెసిఫిక్గా ఇది పుట్టుకతోటి వచ్చిందా లేకపోతే తదనంతరం వచ్చిందా అనేది హిస్టరీ ప్రకారం మనము తీసుకోవాలి. అంతేకాకుండా అది ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ ఎవరికైనా ఈ కీళ్ళవాతం ఉందా అనేది హిస్టరీ పరంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే ఈ వాతం డిటెక్ట్ చేయాలంటే యూజువల్గా ఎర్లీ పెయిన్స్ జాయింట్స్లలో, జాయింట్ మూమెంట్స్లలో, జాయింట్స్ యాక్టివిటీలో కీళ్ళవాతంలోని నొప్పిని ఇనిషియల్గా మనం నొప్పి అంటే కీళ్ళు ఒకలాంటి బరువు లాంటి నొప్పిని మనం చూస్తూ ఉంటాం. ఆ నొప్పి కొన్ని రోజుల తర్వాత వాపు రావడం, ప్రిఫరబ్లీ అది ఎర్రబడడం, కీలు వంకర్లు పోవడం, ఇలాంటి స్టిఫ్నెస్ పెయిన్స్ అంటే కీళ్ళల్లో ఒకలాంటి ప్రొద్దున లేవగానే కీళ్ళు పట్టేసుకున్నట్టు నొప్పులు రావడం మనం చూస్తూ ఉంటాం. సో కీళ్ళవాతంలో ఎప్పుడైనా ఈ యొక్క నొప్పుల్ని మనం గ్రహించాలంటే సీజనల్ వేరియేషన్లో ఎక్కువగా వింటర్లో నొప్పి ఎక్కువగా ఉండడం, సమ్మర్లో తక్కువగా ఉండడం, ఎర్లీ మార్నింగ్ చల్లటి సమయాలలో ఎక్కువగా రావడం, మధ్యాహ్నం వరకు కొంత ఎండ వచ్చేసరికి వేడి పెరిగి ఈ నొప్పులు తగ్గడం అనేది మనం టిపికల్గా కీళ్ళవాతంలో చూస్తాం. అందులో ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం కామన్గా ఇలాంటి కీళ్ళ నొప్పులో తేడాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూజువల్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇది పుట్టుకలోనే జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా రావచ్చు, లేదంటే కొన్నాళ్ళ తర్వాత కూడా అక్వైర్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా రావచ్చు. యూజువల్గా ఇది పుట్టుకతోటి చిన్నపిల్లలలో కీళ్ళల్లో నొప్పి వచ్చి ఎరడవడం మొదలెడతారు. మనం స్పెసిఫిక్గా బ్లడ్ టెస్టులు చేయటం వల్ల ఇది ఏ రకమైన కీళ్ళవాతం అన్నది బయటపడటం జరుగుతుంది. దానికి తోడు కొన్నేళ్ల తర్వాత పిల్లలలో కానీ పెద్దలలో అడల్సెంట్ కానీ అడల్ట్స్లో కానీ కీళ్ళల్లో, అది కూడా చిన్న కీళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ నొప్పి రావడం, దానికి తోడు దినమంతా ఆ నొప్పి పెరగడం, ప్రెషర్ రావడం, చిన్న కీళ్ళల్లో నొప్పి మొదలై పెద్ద కీళ్ళల్లో నొప్పి వ్యాప్తి చెందడం, సివియర్గా వేళ్ళు కదపలేని పొజిషన్లో నొప్పి రావడం, వాపు రావడం, ఇలాంటి లక్షణాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్గా టెస్టులు చేయటం వల్ల మనకు రక్త పరీక్షల వల్ల కానీ ఎక్స్రే వలన కానీ మనకు దీని యొక్క స్పెసిఫిక్ కారణం ఏ రకమైన కీళ్ళవాతం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ యొక్క కీళ్ళవాతంలో నొప్పులు డిఫరెంట్గా డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్ సీజన్స్లో చూస్తాం. కాబట్టి వీటికి తగ్గట్టుగా ఈ నొప్పుల్ని మనం సరైన పద్ధతిలో ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అలాగే రక్త పరీక్షలు చేసి వాటి తగ్గట్టుగా మనం మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, అవసరం ఉంటే ఈవెన్ స్టెరాయిడ్స్ లేకపోతే డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఈ పెయిన్ని మనం కంట్రోల్ చేసే విధంగా చేయగలుగుతాం. సో ఇలా మనం ఎప్పుడైనా కూడా మెడిసిన్స్ ద్వారా ఇలాంటి రకరకాల కీళ్ళవాతం యొక్క నొప్పుల్ని తగ్గించగలుగుతాం.